బాలల రామాయణం 3వ భాగం అరణ్యంలో. తండ్రి దశరథుడి ఆశీస్సులతో రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో బయలుదేరారు. దారిలో ఆయన, రామా, ఇదే దండకారణ్యం. ఇక్కడ తాటక అనే బ్రహ్మరాక్షసి తన కొడుకు మారీచుడితో పాటు నివసిస్తోంది. ఈ తాటకకు 1000 ఏనుగుల బలముంది. దాని భయంతోనే ఎవరూ ఈ దారిన వెళ్ళడానికి సాహసించరు. ముందు నువ్వీ రాక్షసిని వధించు అన్నాడు. స్త్రీ కదా అని రాముడు సంకోచిస్తుండగా విశ్వామిత్రుడి ఆజ్ఞానుసారం నడుచుకోవాలన్న తండ్రి మాటలను పాటిస్తూ ధనుష్టకారం చేశాడు. ఈ శబ్దానికి వన్యమృగాలు భీతితో అటూ ఇటూ పారిపోసాగాయి. ఆ శబ్దం విన్న తాటక తనను కవ్వించగల ధైర్యశాలి ఎవడా అని ఆశ్చర్యపోయింది. పెడబొబ్బులు పెడుతూ అది రాముడి మీదకు వచ్చిపడింది. మాయాయుద్ధంలో ఆరితేరిన ఆ రక్కసి రాముడిపై గండశీలలు, వృక్షాలు రువ్వసాగింది. చివరకు రాముడు శక్తివంతమైన బాణంతో తాటకను వధించాడు. విశ్వామిత్రుడు మహదానందభరితుడయ్యాడు. తన ఘోర తపస్సు ద్వారా సంపాదించిన మహిమాన్వితులైన దివ్యాస్త్రాలన్నిటినీ రామలక్ష్మణులకు ప్రసాదించాడు. వాటి ప్రయోగ ఉపసంహారాలు నేర్పించాడు. తరువాత ముగ్గురూ కలిసి విశ్వామిత్రుడి సిద్ధాశ్రమానికి వెళ్లారు. అక్కడున్న ఋషులు రామలక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు.